నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకోనున్నారు. మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆయన తాడేపల్లిలో వైసీపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. మరి ఈ భేటీ వెనుక రహస్యం ఏంటి? ఇప్పటికే సిట్ అధికారులు చూసుకున్నట్లయితే రెండో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరి నెక్స్ట్ ఆయనే అని భావించి ఇటువంటి అత్యవసర భేటీ పెడుతున్నారా? అసలు దీని వెనకాల కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసుకున్నట్లయితే హుటాహుటైన బెంగళూరు నుంచి తాడేపల్లి వస్తున్నారు సార్. నిన్న ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, ఈ రోజు ఆయన సడన్ గా రావడం, అక్కడ ముఖ్య నేతలతో భేటీ కావడం ఏంటంటారు? మరో పక్క చూసుకున్నట్లయితే 18వ తారీఖు జరిగినటువంటి శాసనసభకు వెళ్లకుండా అక్కడ జరిగేటువంటి అంశాలపైన శాసన మండలిలో ఏ విధంగా చర్చించాలో కూడా ఆయన ఈ రోజు దిశానిర్దేశం చేస్తారంట. ఏ విధంగా చూడాలంటారు వీటన్నిటినీ కూడా? నువ్వు అన్న ఒక మాట అన్నా శ్రావణి, ముఖ్య నేతలని. అక్కడ ముఖ్య నేతలు ఎవరు ఉన్నారు? ఉన్న ముఖ్య నేతలు అందరూ జైల్లో ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు పాపం. అంటే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అన్నది అతనికి చుట్టుకుంటుంది. మిథున్ రెడ్డితో సహా అందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కొంతమంది అప్రూవర్గా మారే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఆధారాలతో సహా సిట్టు చాలా వేగవంతంగా విచారణ చేసుకుంటూ వస్తుంది. మొత్తం గూగుల్ టేక్అవుట్లు సహా అక్కడ పెడుతుంది. ఇన్ని మాకు సంబంధం లేదన్న వ్యక్తులు అందరూ కూడా ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాత మాట్లాడలేనటువంటి పరిస్థితి. సరే, ఎవరో ఒకళ్ళు తప్పదు కదా, ఎవరో చెప్తే మేము చేసాం అనేటువంటిది విషయం బయటకు వచ్చిందనుకోండి, ఖచ్చితంగా వీళ్ళన్నీ ఎవరి వైపు చూపిస్తాయో మనందరికీ తెలిసిందే. అది మనందరికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకని అతను మామూలుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్ వస్తున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్ షటిల్ జరుగు చేస్తున్నాడు ఆయన. ఈ రోజున ఎల్లుండి నుంచి శాసనసభ సమావేశాలు మాట్లాడితే అతను ఏమంటాడు? నేను సమావేశాలకు రాను, నేను ఆల్రెడీ కోర్టులో వేసాం, నువ్వు వేరే పార్టీలు లేవు కాబట్టి ప్రతిపక్షంలో నువ్వు ఉన్నది నా పక్షమే కాబట్టి నాకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోర్టులో వేసేడు అంటాడు. కోర్టు తీర్పిస్తుందా? సంబంధం లేని అసలు. కోర్టు ఎవరు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టాలి, ఎవరు అధికారుల పక్షాల్లో కూర్చోబెట్టాలన్న దాన్ని ఎవరిని విప్పుగా చేస్తాడనేది కోర్టు నిర్ణయిస్తుందా? అంటే ఎవరు నిర్ణయిస్తారో కూడా తెలియదు. అంటే మన పవన్ కళ్యాణ్ అన్నారో చూసారా, అతను రాజ్యాంగం గురించి తెలియదు అతనికి ఏమైనా కొత్త రాజ్యాంగం ఉందేమో అన్నట్టుగా. సరే, ఇప్పుడు అతను రాడు, అసెంబ్లీకి రాడు, మిగతా వాళ్ళు వెళ్ళనివ్వడం. శాసనమండలిలో కాస్త కోస్త పట్టు ఉంది కాబట్టి అక్కడ మాత్రం వెళ్ళమంటాడు. అందుకని వాళ్ళకి ఏం మాట్లాడాలని ఈయన దిశానిర్దేశం చేస్తాడని చెప్పి అంటున్నారు వస్తున్న వార్తలను బట్టి. ఒకప్పుడు గుర్తుందో శ్రావణి, అదే శాసనమండలి రద్దు చేయాలన్నాడు. శాసనమండలి రద్దు చేయాలి, ఖర్చు ఎక్కువ, అనవసరమైన ఖర్చు ఎక్కువ జరుగుతుంది కాబట్టి శాసనమండలి రద్దు అన్నాడు. ఆ శాసనమండలి రద్దు అన్న వ్యక్తే ఈరోజు శాసనమండలి దిక్కైంది అతనికి. నేను అంటుంది, అతను చెప్పే మాటలకే చేసే పనులకి సంబంధం ఉండదు. అతను ఆ విధానం, ఆ మెంటాలిటీ అన్నీ కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో ఉంటాడు తప్ప, అతనికి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం కూడా మొదట్లో కొంచెం దాని ఏమంటారో చూసి చూడనట్టుగా ఏమన్నా ఇచ్చిందేమో అవకాశం. అప్పట్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఏ విధంగా అవకాశం ఇచ్చారో అదేవిధంగా అతనికి ప్రధాన గేట్ నుంచి రావడానికి అవకాశం ఇవ్వడం, ఇవన్నీ పోలనాయి మాజీ ముఖ్యమంత్రి జాలి పడుతూ ఉంటారు. మన వాళ్ళు మంచి ప్రభుత్వం కదా, జాలి పడతారు. అతనికి అవి ఉండవు. గతంలో పోలే మనకి ఇచ్చారు కదా అవకాశాన్ని. అతను కేవలం శాసనసభ్యుడిని అన్న ఇంగితం అంత అంటారు చూసారా, అది కూడా అతనికి లేదు. కేవలం ఏంటంటే అసెంబ్లీ జరిగినటువంటి చర్చలకి ఇతను తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చిన సమాధానం చెప్తామంటే నేను దాన్ని ఏ విధంగా వర్ణించాలో ఏం చెప్పాలో తెలియదు. ఇప్పుడు అతను ఏమన్నా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మాట్లాడితే అంటున్నారు కదమ్మా, మెడికల్ కాలేజు కట్టేశాం, అద్భుతంగా కట్టాం, ఆగి చూసి ఆహా ఓహన్ కట్టామన్నారు కదా, అది ఏదో అసెంబ్లీకి వచ్చి ఫొటోస్తో సహా చూపించవచ్చుగా, అవకాశం ఉంది. అదేవిధంగా యూరియా మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టున్నారు కదా, అది ఏదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. నేను అంటుంది, ఈరోజు ప్రజా సమస్యలని లేవనెత్తుతాకే మిమ్మల్ని శాసనసభ్యుడిగా పంపారు. అది మానేసి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని మాట్లాడతాకే, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లోనే అసెంబ్లీ సెట్టింగ్ వేస్తాడేమో చూడాలి. ఇప్పుడు అక్కడికి రమ్మంటాడేమో ఈ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ. 10 మంది గెలిచారు కదా సార్, అందులో కొందరు అసెంబ్లీకి వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ సెట్టింగే ఇప్పుడు తీసుకొచ్చి తాడేపల్లిలో వేస్తారంటారా? మాట అంటే ఎలా వచ్చిందంటే, అప్పట్లో అధికారంలో ఉండగా తిరుమల సెట్టింగ్ చేసుకుని అక్కడే పూజలు చేసుకున్నాడు. అంటే అటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి అతనికి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎలాగ భయం నాకు తెలుసు. ఎందుకంటే వాస్తవాలన్నీ బయటపడతాయి, గతంలో ఇతను చేసిన తప్పులన్నీ ఎండగడతా ఉంటారు. దాంతోపాటు ఈ రోజున వాళ్ళు ఈ మధ్యకాలంలో చూసామో డిజిటల్ క్యాంపెయిన్ ఒకటి చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. వీళ్ళు ఏం మాట్లాడతారు? తల్లికి వందనం సక్సెస్ అయిన తర్వాత నువ్వేం హామీ ఇచ్చావు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఇచ్చావు? ఒకరికే కదా ఇచ్చావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తుందని చెప్పేసి అడిగారని కూడా తల్లు ఏ సమాధానం చెప్తాడు? సమాధానం లేదు. నేను అంటుంది సమాధానం లేదు కాబట్టి వాళ్ళు అక్కడ సంబంధించిన నాయకులు ఎవరో కూడా కనీసం ఇళ్ళకి కూడా వెళ్ళా. అటువంటి తిన ఎక్కడికి వెళ్తాడు?
నేను అంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకదాని తర్వాత అతనికి కేసుల మీద కేసులు అన్నీ కూడా చాలా వేగవంతంగా వెళ్తున్నాయి. అందులోని ఈ లిక్కర్ కేసు అనేది చాలా దారుణంగా చుట్టుకుంటుంది. ఖచ్చితంగా అతను కూడా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనేటువంటి భావం పడుతుంది. ఈ అత్యవసర భేటీలు ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా సరే ఒక అరెస్ట్ జరిగినా లేకపోతే ఒక ఛార్జ్ షీట్ జరిగినా లిక్కర్ కేసు సంబంధించి ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెడతాడు. అప్పుడు దాకా పెట్టని వ్యక్తి కూడా, కొంచెం గ్యాప్ తీసుకున్న వ్యక్తి కూడా ఇమీడియట్గా లిక్కర్ కేసులో ఒక కథలకు వచ్చేటప్పటికి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏదో రకంగా కూటమి ప్రభుత్వం మీద ఇది ఇలా ఉందా అలా ఉందా అని చెప్పేసి ప్రజలు డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఏంటంటే కనీసం అధికారంలో ఉండగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా తెనాలి వెళ్ళాలన్నా హెలికాప్టర్ వెళ్ళే వ్యక్తి, అంత అధికార దుర్వినియోగం చేసిన వ్యక్తులు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే స్పెషల్ హెలికాప్టర్ లేకుండా రోడ్డు మార్గాన్ని ఎయిర్పోర్ట్ వరకు అమ్మా ఒకటి వై నాట్ 175 అన్నాడు. అటువంటి వ్యక్తిని 11 స్థానాలు కుదించారు ప్రజలు. వై నాట్ పులివెందుల వై నాట్ కుప్పం అన్నాడు, పులివెందుల కుప్ప కూల్చారు. దాంతో ఏమైందంటే ఒకప్పుడు ఛాలెంజ్ చేసే స్థాయి నుంచి శాపనార్థాలు పెట్టే స్థాయికి దిగజారిపోయాడు. ఇంకా దిగజారుతున్నాడు రోజుకి. నీ చెప్పినట్టుగా శాపనార్థాలు పెట్టే స్టేజ్ నుంచి ఏమంటారు ఛాలెంజ్ చేసే పరిస్థితి నుంచి శాపనార్థాలు పెట్టేటువంటి పరిస్థితి దిగజారాడు. ఈ రోజుకి ఏమంటాడు అతను భాష చూసారా? చంద్రబాబు నాయుడు గారిని దీంట్లో దూకి చావాలంటాడో, లేకపోతే ఎత్తేస్తామంటాడో, మోసేస్తామంటాడో, ఏంటో ఆ ఫ్యాక్షనిస్ట్ భాష. ఈ రోజుకి కూడా ప్రజలు బుద్ధి చెప్పారు కదా, 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు అనేటువంటిది ఆలోచన కూడా లేకుండా ఇటువంటి భాష. మొన్న కూటమి ప్రభుత్వం మీటింగ్ పెట్టినప్పుడు, అనంతపురాన్ని మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ రోజు సభలో ఎవరో మాట్లాడకపోతే వెంటనే ఖండించాడు ఆయన చంద్రబాబు. అటువంటి భాష ఎవరు మాట్లాడకూడదు, మనం విమర్శలు ఏదైనా చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదని చెప్పేసి ఆపాడైనా. అటువంటి స్వభావం అతనికి లేదు. ఈ రోజున రోజా వచ్చి ఏం మాట్లాడుతుందో తెలీదు. మీకు ఉదాహరణగా చూశారు కదా మొన్న ఏంటి కరోనా టైంలో అంట చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారంట. కరోనా టైంలో ముఖ్యమంత్రి ఎవరు? కనీసం ఇంగిత జ్ఞానం లేదు. మరి మన అందరికీ కనపడిన ఆ మెడికల్ కాలేజీలు రోజా గారికి ఎక్కడ కనపడ్డాయో తెలియదు. అంటే ప్రెస్ మీట్ పెట్టాలి. మెయిన్ ఏంటంటే నా విషయంలో ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టకపోతే ఆయన తిడతాడు. కాబట్టి ఏదో రకంగా వాస్తవాలు అవాస్తవాలు చేసి ఏదో మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ దాంట్లో భాగంగా ఆవిడ పాప సబ్జెక్ట్ లేక ఏదో మాట్లాడేసింది. నేను అంటుంది అందరూ కూడా ఈరోజు పేరు నానిది కూడా బయటకు వస్తుంది. ఆ రంగనాయక స్వామి ఏదో ఎవరితో టెంపుల్ సంబంధించి ల్యాండ్స్ విషయంలో 2007 కానించి వాళ్ళు చేసినటువంటి 5 ఎకరాలు ఎంతోరంట. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అసలు వీళ్ళకి లేని స్కామ్ అంటూ ఉందా, లేని కేసు అంటూ ఉందా? నేను అంటుంది ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచారించడానికి ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన జైళ్లు కట్టాలేమో. ఇంకా మరి దానికి కూడా ఏమన్నా చంద్రబాబు గారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పెట్టాలి, కొత్తగా జైలు పెట్టండి, కొత్తగా కోర్టులు పెట్టండి అని. ఎందుకంటే ప్రతిరోజు చూడండి వాళ్ళ మీద కేసు విషయంలో ప్రతి దాంట్లోనే ఒకళ్ళు వస్తున్నారు. అది ల్యాండ్ స్కామ్ అవ్వచ్చు, శాండ్ స్కామ్ అవ్వచ్చు, లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, లేకపోతే ఇటువంటి దేవాలయ భూములు కావచ్చు, ఏదో స్కామ్లో కనబడుతున్నారు వాళ్ళు. అంటే అటువంటి వ్యక్తులు అన్నీ చేసి కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం. నేను అంటే నువ్వు చేసే విమర్శ అసెంబ్లీకి వచ్చి చెయ్యి. నువ్వు నిజంగా ప్రజల పక్షాన శాసనసభ్యుడిగా నేను ఎన్నుకున్నాను, నిజమైన నిజాయితీగా నన్ను గెలిపించారు, నా ప్రజలని నమ్మకం నీకు ఉండుంటే, మాట్లాడితే దమ్ము ధైర్యం అంటారు చూసారు ఇలా మాటలు, అవి ఏమన్నా మీకు ఉండుంటే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పు, అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయి. నిజంగా అసెంబ్లీకి వచ్చిన తర్వాత నీకు మైక్ కానీ ఇవ్వకపోతే అప్పుడు ప్రజల్లోకి వెళ్తావా, తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి కూర్చుని నేను అసెంబ్లీకి వెళ్ళాను, నా సరైన సమయం ఎత్తలేదు, నా మైక్ కట్ చేస్తున్నాడు స్పీకర్ గారు అని చెప్పేసి అని చెప్పు. అప్పుడు ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజలు నిజమే కదా పాపం అతనికి జనాభా తక్కువ ఉన్నారని చెప్పేసి, బలం తక్కువ ఉందని చెప్పి కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా మాట్లాడుతుందని చెప్పేసి ప్రజలు చెప్తారు. అది మానేసి ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళిన వ్యక్తి అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ కట్ చేస్తారని ముందే ఎలా ఊహించుకుంటావు? నువ్వు ముందే ఊహించుకుంటాలో, విగ్రహాలతో మాట్లాడాలో, అర్ధరాత్రి ఆత్మతో మాట్లాడాలో, ఇదేం జబ్బు ఇది కొత్త రకం జబ్బేమో. నేను అంటుంది వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా ఆట ఆడాలి కదా, ఆడడం వచ్చేలేదు తెలుస్తుంది. అసలు ఆట ఆడకుండా గ్రౌండ్లోకి వెళ్ళకుండా నేను ఆడితే ఓడిపోతాను, నన్ను అవతల ఓడగొడతారంటే ఇంకెలా అంటే ఖచ్చితంగానమ్మా అతని మానసిక పరిస్థితి మీద అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను అంటుంది ఈ రోజుకైనా అతను బెంగళూరు ప్యాలెస్ తాడేపల్లి ఒక జోక్ కూడా నడిచింది, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అప్పట్లో బెంగళూరు నుంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారంటే మాకు పార్సల్ తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇస్తే పట్టుకొచ్చేస్తాడు అనే జోకులు కూడా నడిచినాయి. అంటే నేను భవిష్యత్తులో మరి ఇలాగే తిరుగుతాడా, లేకపోతే అక్కడే ఉండిపోయి బెంగళూరులోనే ఆ బెంగళూరు నుంచి పోటీ చేస్తాడా, అక్కడ నియోజకవర్గాన్ని ఎన్నుకుంటానేమో నేను
డౌట్గా ఉంది. అటువంటి వ్యక్తి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడమే మనకు దౌర్భాగ్యం. నేను ఇదేమంటున్నానంటే ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి అదేదో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్లో కాకుండా వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. లేదనుకోండి నిజంగా ప్రజలు కూటమి ప్రభుత్వం తప్పులే చేస్తుంది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసిందనే భావన మీకుంటే మీ 11 స్థానాలు రాజీనామా చేసి ఎలక్షన్ రండి. అప్పుడు మళ్ళీ గెలుస్తారేమో చూద్దాం. అప్పుడు కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం ఉందా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తాను నెక్స్ట్ అరెస్ట్ ఖాయమని చెప్పి ఈ అత్యవసర భేటీకి ఆయన వస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.